ఏమండి ఎర్రనాయుడు గారు అల్లుడు కూతురు భర్త చంద్రబాబు నాయుడు గారికి బాగా జాన్ జిగిరి వాళ్ళ అబ్బాయికి రాజమండ్రి అభ్యర్థి అతను చెప్పాడు సాక్షాత్తు ఈ వాలంటరీ వ్యవస్థని నేనే చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడుతో చెప్పి ఇవన్నీ నడిపింది నేనే అని చెప్పి నేనే తీయించానని చెప్పాడు. మరి ఈ అతలాకుతలానికి పేదోళ్ళు అల్లాడిపోతున్న దానికి నడి వేసవిలో బజార్లు పడి తిరుగుతున్న దానికి కారణం ఎవరు? అతను చెప్పాడు కదా, నిన్నే కదా లోకేష్కి చంద్రబాబు నాయుడికి నేనే చెప్పి వాళ్ళ అనుమతితోనే ఇవన్నీ చేయించానని అతనే చెప్పాడు కదా. ఈ 60 లక్షల మంది ఏడుపుకి కారణం ఎవరు? ఈ 60 లక్షల మంది బజారును పడతా కారణం ఎవరు? 58 మాసాలు వాలంటీర్లు పెన్షన్ ఇస్తే లేని తప్పు ఈ 2 మాసాలు అంటే ఈ 2 మాసాలు పెన్షన్ ఇస్తే ఏమైనా అయిపోద్దేంటి? 60 నెలలు జగన్ ఏం చేశాడో చూస్తారు తప్పితే ఈ 2 నెలలు జగన్ ఏం చేశాడు అదే చెప్తాను. వీళ్ళకి ఇంకా బుద్ధి రాదు, తెలుసుకోరు. అరే మనం 5 ఏళ్ళు 58 నెలలు ఏడిపించి 59వ నెల 60వ నెల ఉప్పు కారం పసుపు కుంకుమ ఇవన్నీ వేస్తే మన చచ్చేట్టు కొట్టారు కదా. ఒకవేళ జగన్ బాగోకపోతే కొట్టేస్తారు కదా. ఎందుకు మనదాకా జగన్ అసలు బాగలేదు, జగన్ జనాన్ని కీల్చుకుతున్నాడు, అది ఏంది ఎందుకండి? సైకో ఎవడు చెప్పండి? సైకో ఎవడు? వీళ్ళు కాదు సైకో, చంద్రబాబు నాయుడు కాదా సైకో? 60 లక్షల మంది నిరుపేదల్ని కాల్చుకు తింటున్నాడు ఎవడు సైకో కాదా? సైకో మనస్తత్వం ఎవరిది? అంటే మహేష్ బాబు సినిమాలో ఉంటాడు కదా సార్, ఏం సినిమా అది? స్పైడరా? స్పైడర్ అడు విలన్ ఉంటాడు. ఆడు మామూలుగా జనాలు ఏడుతుంటే బోగి నవ్వుకుంటూ ఉంటాడు, జనాలు చచ్చిపోతుంటే నవ్వుకుంటూ ఉంటాడు. అట్టా ఉంది తంతెత్తుంది. సైకో మనస్తత్వం చంద్రబాబుది. 60 లక్షల మంది పేదలు, రోగులు, వయసుడికిపోయి బొయ్కిలు నలిగిపోయి అంగవైకల్యంతో క్షీణించిన శరీరంతో మంచాన పడ్డి కుర్చీల్లో ఉండి బతుకుతున్న వాళ్ళందరినీ క్షోభ పెట్టి ఆనందపడుతున్నాడు ఎవడు? సైకో ఎవడు? ఈ చంద్రబాబు కదా సైకో. అతను సైకో అని చెప్పాడుగా. మా చంద్రబాబు మా లోకేష్కే చెప్పి మేము ఈ పెన్షన్లో వాలంటీర్ల వ్యవస్థను కట్ చేసింది మేమని చెప్పని. ఏమండి మాడు బయలుపోయాక వాళ్ళు ఇవన్నీ పూత కార్యక్రమాలు పెట్టారు. ముందేమో సైకోల్లాగా పేదవాళ్ళని ఏడిపిద్దాం, వీళ్ళందరూ జగన్ మనుషులు, పేదవాళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరూ పేదాబిక్కి జగన్ ఎంపట ఏలం వేరిగా పరిగెడుతున్నారు, వీళ్ళని కాల్చుకు తిందామని చెప్పేమో మొత్తం ఎన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇళ్ళకెళ్ళి ఇవ్వటానికి ఇల్లేదని చెప్పని సర్వనాశనం చేశారు. ఇప్పుడు కంగారు పడి ఐవీఆర్ఎస్ఎల్ ద్వారా లేదా ఫోన్ చేసి జనాలకు చెప్పండి. చంద్రబాబు ఆపలేదు, చంద్రబాబు ఆపితే మా ఎవడాపాడేంటి? మీరేగా సైకో చంద్రబాబు ఆపింది. అదే స్పైడర్ సినిమాలో విలన్లాగా ఇంతమంది 66 లక్షల మంది ఏడుస్తుంటే అలో లక్ష అని ఆనందపడుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు, మన ఆదిరెడ్డి అప్పారావు కొడుకు ఇళ్ళగా. మరి వీళ్ళందరూ ఏమంటారు? స్పైడర్లో విలన్లేక వీళ్ళందరూ. నిమ్మగడ్డ రమేష్, అసలు వీళ్ళు ఈ రెడ్లు అని ఈ రామోజీరావు వీళ్ళందరూ అంటున్నారు. వీళ్ళందరూ అసలు మామూలుగా రామోజీరావు ఎవడు? ఏం కులం రామోజీరావుది? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిది ఏ కులం? బీఆర్ నాయుడు TV5 ఓనర్ది ఏం కులం? ఈ మహానీయుడు CEO ఏం కులం? ఏం కులం అంటున్నా? మొన్న ఆయన ఏం చెప్తాడు, నేను చంద్రబాబు నాయుడు పరిపాలనకి 5 మార్కులు వేస్తాను, పవన్ కళ్యాణ్కి 6 మార్కులు వేస్తాను, జగన్కి 1.5 మార్కులు వేస్తాను. ఆయన కులం ఏంటి? మార్కులు వేస్తాడు. వచ్చాడు ఇప్పుడు మామూలుగా ఈ మార్కులు వేసి అయింది ఏం కులం? ఎలక్షన్ వాచ్ అంట వచ్చాడు, ఆయనదే కులం? నిమ్మగడ్డ రమేష్. మీది కులజాడ్యం, కులపిచ్చి మీది. కులపిచ్చితో చచ్చిపోతున్నారు మీరు.